వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇప్పుడు అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా ఆవిడ రాజీనామా చేశారు. సో గతం నుంచి కూడా ఆవిడ రాజీనామా చేస్తారు అన్నటువంటి వదంతులు వస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు రాజ్భవన్ వర్గాలు ఖండిస్తూ వచ్చాయి. ఆవిడ కూడా ఖండిస్తూ వచ్చారు, నేను రాజీనామా ఎందుకు చేస్తానని చెప్తూ. బట్ ఇప్పుడు మారుతున్నటువంటి ఈ రాజకీయ పరిస్థితుల్లో ఆవిడ రాజీనామా అనేది కాస్త సంచలనం అవుతుంది. అయితే దానికి తగినటువంటి కారణాలు కూడా ఆవిడ స్పష్టంగా వెల్లడించారు. సో వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ పడ్డానికే ఇప్పుడు రాజీనామా చేశారు అని, తమిళనాడు నుంచి పోటీ చేయాలనుకున్న తమిళనాడు వెస్ట్ కానీ సౌత్ కానీ అలాగే తిరునల్వేలి కానీ ఇతరత్ర ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ నుంచి ఆవిడ పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే నాడార్ సామాజిక వర్గం ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ నుంచి పోటీ చేయాలి అనేది ఆవిడ అంతర్యంగా తెలుస్తోంది అనేది కూడా చెప్తున్నారు. ఆవిడ అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి. సో కేసీఆర్ గారు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి అన్నట్టుగానే పనితీరు అనేది చూసాము. ఆవిడ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, అలాగే ప్రజా దర్బార్లు నిర్వహించడం కావచ్చు, లేదంటే డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ కూడా చూసాం. అలాగే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది. సమ్మక్క సారక్క యాత్రకు వెళ్ళాలి అనుకున్నప్పుడు, సంబరాలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు కనీసం హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేయలేదు. అలాగే భద్రతా పరంగా కూడా చాలా తక్కువ చర్యలు తీసుకోవడం జరిగింది అప్పట్లో. అది కూడా సంచలనమైంది. అలాగే అనేక బిల్లులకు సంబంధించి, ఎమ్మెల్సీ పదవులకు సంబంధించి కేసీఆర్ వర్సెస్ గవర్నర్ అన్నట్టుగానే ఉండేది. ఆ తర్వాత కేసీఆర్ మరి ఎందుకు వెనక్కి తగ్గారు కొన్ని సందర్భాల్లో అనేది కూడా చూసాం. దాని రిపర్కషన్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా గతంలో చూడడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఒక రకంగా ఆవిడ పని ఆవిడ నిర్వర్తించారు అనేది కొంతమంది అంటుంటే, రాజకీయాల్లో పైన ఉన్నటువంటి పెద్దలు ఏది చెప్తే అదే చేశారు. ఆవిడ బీజేపీకి సంబంధించినటువంటి మనిషి కాబట్టి కేంద్రానికి ఎక్కువగా సపోర్ట్ ఉన్నారు రాష్ట్రంలో కంటే అని కూడా ఒక అభిప్రాయం చాలామంది వ్యక్తపరిచారు. సో ఏదేమైనప్పటికీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీకి ఆవిడ సిద్ధమవుతున్నారు అనేది కారణంగానే ఈ రెండు పదవులకు కూడా రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిందే. తదుపరి కొత్త గవర్నర్ని ఎప్పుడు నియమిస్తారు, ఎవరు వస్తారు అనేది కూడా ఇంకా కాస్త సస్పెన్స్గానే ఉంది. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.